నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. పర్యావరణ పరిరక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రాజెక్టులు రూపొందించాలన్నారు. ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి మండలం గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎకో సైన్స్ ప్రాజెక్టుపై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని పిఎం శ్రీ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ కు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, జీవన వైవిధ్య సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై వారికి అవగాహన కల్పించారు. పక్షుల ధోరణులను గుర్తించడం, వాటి సమాచారాన్ని రియల్ టైంలో పర్యవేక్షించడం, వెబ్సైట్స్ పై సాంకేతికతతో సమాచారాన్ని సేకరించి విశ్లేషించే విధానాన్ని ప్రాక్టికల్ గా వివరించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రాజెక్టులను రూపొందించాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణకు మరింత సమర్థవంతమైన పరిష్కారాలు లభిస్తాయన్నారు. జీవన వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న కలెక్టర్ జిల్లాలోని అన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్ పాఠశాలల్లో ఎకో సైన్స్ నమూనాను ఏర్పాటు చేసి విద్యార్థులను పర్యావరణహిత సాంకేతిక ప్రాజెక్టుల వైపు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీ కల్లు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అల్పజలం కలిపిన కల్లు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ కల్లును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మత్తు పదార్థమైన అల్పజలం కలిపిన కల్లును విక్రయిస్తున్న ఇద్దరిని కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సదాశివ్ నగర్ సిఐ సంతోష్ కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు తాడ్వాయి ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు కరెంటుపల్లి గ్రామంలోని కల్లు దుకాణంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న విక్రేత గౌన్ల పోచగౌన్ను అదుపులోకి తీసుకుని విక్రయానికి సిద్ధంగా ఉంచిన 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో కల్లులో అల్పజలం కలిపి విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో అక్కడ కల్లు తాగుతున్న ఇద్దరికి నిర్వహించిన ప్రాథమిక డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలక ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ అదే నిర్ధారణ అయింది. దర్యాప్తులో భాగంగా దుకాణ లైసెన్సర్ హోల్డర్ కొండాపూర్ స్వామి గౌడ్ను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా అధిక లాభాల కోసమే కల్తీకి పాల్పడినట్లు అంగీకరించినట్లు సీఎం వెల్లడించారు. ఈ కేసులో కల్తీ కల్లు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈస్ట్ తీసుకో 2 డబ్బాలు. తెలంగాణకు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మరింత విస్తరించనున్నాయి. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప వర్షాల సమయంలో బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
విద్యా ప్రమాణాల పెంపుతో పాటు అధ్యాపకుల బోధన నైపుణ్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. అధ్యాపకుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని వక్తలు పేర్కొన్నారు. ప్రతి అధ్యాపకుడు ఇతర శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని బోధన నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడంతో పాటు విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన జువాలజీ, కామర్స్, హిందీ, తెలుగు అధ్యాపకులు పాల్గొని బోధన విధానాలు, నూతన విద్యా అంశాలపై అవగాహన పెంపొందించుకున్నారు. ఉపదేశం అంటే తనకు తెలియకుండానే ఆనందంలో నుంచే ఉపదేశాన్ని లేదా నీతిని భాషా పరిజ్ఞానంతో పాటు విషయ పరిజ్ఞానాన్ని పొందడం, ఈ రెండు విద్యార్థి मैं वहाँ सोचा मैं नहीं पर आप लोग बिल्कुल पहली बार गया था इसलिए मैं वहाँ गया था నా పేరు డాక్టర్ బోయిన్పల్లి ప్రభాకర్. నేను అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల దర్పల్లిలో పనిచేస్తున్నాను. ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాల మేరకు రిసోర్స్ పర్సన్గా ఇక్కడ రావడం జరిగింది. పేరు జి సతీష్ కుమార్. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి సంబంధించి డిస్టిక్ రిసోర్స్ పర్సన్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. మా అధ్యాపక మిత్రులందరికీ కూడా నూతనంగా మార్చినటువంటి పాఠ్య పుస్తకాల్లోని మూల్యాంకనం అంటే మార్కులు ఎట్లా విభజించబడ్డాయి, సిలబస్లో ప్రశ్నపత్రంలో ఏ మార్పులు జరిగినాయి అనే విషయాన్ని నేను వీళ్ళకు కామారెడ్డి వీక్లీ మార్కెట్లో మహిళా దొంగలు స్థానిక మహిళలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కూరగాయలు కొనుగోలు చేస్తున్న వారి వద్ద నుంచి నగదు చోరీ చేసేందుకు ప్రయత్నించిన అప్రమత్తమైన మహిళలు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో మహిళా దొంగలు స్థానిక మహిళలు పట్టుకున్న ఘటన కలకలం రేపింది. కూరగాయలు కొనుగోలు చేస్తున్న మహిళల వద్ద నగదు చోరీ చేయడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన మహిళలు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆమెను నిలదీసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో వీక్లీ మార్కెట్ లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ టీయూసీఐ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం విధానాలపై విమర్శలు చేస్తూ పలు డిమాండ్లను వినిపించారు. దేశ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 10న జరగనున్న దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించే జైల్ భరో కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ వంటి దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పారు. రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర హామీ కల్పించాలని, సమగ్ర రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలని, రైతులకు ఉపయోగపడేలా పంటల బీమా పథకాన్ని వ్యవస్థీకరించాలని కోరారు. అలాగే భూసేకరణ, అటవీ హక్కులు, కౌలు రైతుల హక్కుల చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేసి కనీస వేతనాన్ని 25,000కు పెంచాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సిరికొండ మండలం గడుకుల గ్రామాల్లో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. ప్రధానంగా క్విట్ ఇండియా స్ఫూర్తి ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొరకు కార్మికులు, కర్షకులు, ప్రజలు, యువకులు, యువతులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ వాళ్లకు అప్పచెప్పి రైతును లేకుండా చేసే ఉద్దేశం మేరకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది. అట్లాగే 44 చట్టాలను 4 కోట్లుగా విభజించి ఒకవైపున కార్మికుల నడ్డి విరిచే విధంగా చట్టాలను అమలు చేయడం జరిగింది. అట్లాగే విద్యుత్
సవరణ బిల్లును తీసుకొచ్చి రైతుల మీద పెనుభారం మోపే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. వీటన్నిటిని తక్షణమే రద్దు చేసి యథావిధిగా కొనసాగించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈరోజు పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అంతేకాదు ఈరోజు యువకులంతా రోడ్డు మీదకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా, విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే వాటిని అణచివేసే కార్యక్రమం ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్నది. స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్ర భారతదేశం కొరకు పోరాడినప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఈ రకంగా ఎక్కడ కూడా భారతీయులపై బాష్పాయుధులు కానీ వాటర్ ప్రూఫ్ కానీ ఎక్కడ కూడా ఉపయోగించలేదు. కానీ ఈరోజు భారతదేశంలో పూర్తి ప్రపంచంలో ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి BRS పార్టీ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘాన్, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ గౌరీగిరికి మున్సిపల్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ సమావేశాలను సక్రమంగా నిర్వహించడం లేదని, పాలనలో పారదర్శకత లోపిస్తోందని వినతి పత్రంలో పేర్కొన్నారు. గత 6 నెలలుగా వార్డుల్లో చెత్త సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున కొత్త చెత్త సేకరణ ఆటోలను కొనుగోలు చేసేందుకు వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు. మున్సిపల్ జేసీబీని అధికారుల ఆధీనంలో కాకుండా చైర్మన్ భర్త ఆధీనంలో నడుపుతున్నారని ఆరోపిస్తూ దానిని బాధ్యత గల మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన మొరం టెండర్ల అమలులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, గిరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ, ఏజాజ్, మామిండ్ల లక్ష్మణ్, కోఆప్షన్ సభ్యులు కుంభాల రవి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా కామారెడ్డి జిల్లా మాంధాపూర్ గ్రామంలో విద్యార్థులు భక్తి శ్రద్ధలతో ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కొలిసి గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు సారయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయులు, సర్పంచ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పురోహితుడు నల్లూరి రాకేష్ శర్మ, సర్పంచ్ హరీష్ యాదవ్, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ శివలింగులత, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలో భాగంగా కామారెడ్డి 46, 47 వార్డుల పరిధిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చందనప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని స్థానిక కౌన్సిలర్లు గిరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ ప్రారంభించారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ భీమ్, సూపర్వైజర్ శ్యామల, ఏఎన్ఎం సవిత, ఆశా వర్కర్ జాస్మితతో పాటు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని షీల్డ్స్ అన్నాడు కలిగేసాడు మొత్తం మేడం. కామారెడ్డి జిల్లా తాడ్వే మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు అత్యవసర సమయంలో ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో తండ్రితో పాటు ఇద్దరు చిన్నారులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన కోటిగల్ల రాజశేఖర్, అతని కుమారులు 12 సంవత్సరాల ఆర్యన్, 8 సంవత్సరాల అయాన్ గురువారం సాయంత్రం బైక్ పై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి వరకు ఇంటికి చేరుకుపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందారు. దీంతో రాజశేఖర్ తల్లి గంగమ్మ బికనూరు పోలీస్ స్టేషన్ లో ముగ్గురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. గత కొద్ది నెలలుగా రాజశేఖర్, అతని భార్య శ్రవంతి మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు బికనూరు ఎస్ఐ అనిల్ తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.